Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు చూపించే శారీస్ వచ్చేసి క్రేప్ జార్జెట్ శారీస్ యాజ్ వెల్ యాజ్ టిష్యూ టస్సర్ శారీస్ చూపిస్తానండి. క్రేప్ జార్జెట్ కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానిలో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే యాడ్ చేసాము. సో ఎవరు మిస్ అవ్వకుండా వెంటనే తీసుకోండి. అండ్ టిష్యూ టస్సర్ వచ్చేసి మనకి సెమీ టస్సర్లోనే కొంచెం టిష్యూ అయితే మిక్స్ అవుతుందండి. కొంచెం షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్. మనం ఆఫీస్ వేర్గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్లోకి. ఫస్ట్ మనం చూపించే శారీస్ వచ్చేసి క్రేప్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నానండి. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా చూసాము, బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే చూపించాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చాము. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ స్కిప్ చేయకుండా కూడా చూడండి. ఫ్యాబ్రిక్ గురించి, వీవింగ్ గురించి, ఏ టైప్ ఆఫ్ వీవింగ్ వచ్చిందో అన్నీ కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ షేడ్ తోటి ఫినిష్ అయింది. కొంచెం మెజెంటా పింక్ షేడ్ అండి. మెజెంటా పింక్ విత్ బాటిల్ గ్రీన్ షేడ్. ఇది కొంచెం మనకి ట్రెడిషనల్ కాంబినేషన్లో అయితే ఫినిష్ చేశారు. పింక్ విత్ గ్రీన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్నగా జెరీ బూటీస్ అయితే ఓవెన్ అయి ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ మిక్స్డ్ జార్జెట్ అండి. చాలా ఫాల్ అయిపోయే ఫ్యాబ్రిక్. అండ్ నేను ఒక ఎపిసోడ్లో కూడా నేనైతే వేర్ చేసి చూపించాను. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మనకి ప్యూర్ కడ్డీ జార్జెట్ శారీస్ ఎలాగైతే ఉంటాయో అదే రెప్లికాతో ఉంటాయండి. బట్ ఇవేంటంటే మనకి సేమీ అంతే. బట్ ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్గా ఉంది. వీవింగ్ మనకి గుచ్చుకునేలాగా కూడా ఏం లేదండి. ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ వీవింగ్ వచ్చేసరికి ఈ ఫినిషింగ్ మొత్తం కూడా మనకి ప్యూర్ కడ్డీ జార్జెట్లో మనకి ఏ టైప్ ఆఫ్ యాంటిక్ ఫినిషింగ్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ జెరీసే యూజ్ చేస్తారు దీనిలో. యూజువల్గా మనం చూసే ఏంటంటే కొంచెం గోల్డ్ జెరీ బార్డర్స్ అలా యూజ్ చేస్తాం. బట్ ఇందులో వచ్చేసరికి మనకి గోల్డ్లోనే యాంటిక్ జెరీ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. మనకి ప్యూర్లో ఎటువంటి ఫినిషింగ్ ఉంటుందో మ్యాక్సిమం ఇంచుమించుగా అంతే ఉంటుంది. 90% అలాగే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి పింక్ విత్ గ్రీన్. ఈ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. బోత్ సైడ్స్ కూడా అలాగే రన్ అయిందండి. అండ్ ఈ బూటీస్ కూడా చాలా చిన్న చిన్న బూటీస్ యూజ్ చేశారు. అండ్ ఒక శారీకి అయితే ప్లీట్స్ పెట్టి చూపిస్తాను మీకు. శారీ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్స్. మనకు అలా ఫాలో అయిపోతుందండి ఫ్యాబ్రిక్ కూడా. అండ్ వీవింగ్ పార్ట్ కూడా చూపిస్తాను మీకు. ఎక్కడైనా థ్రెడ్ అవుట్కమ్స్ ఉంటాయా అని కూడా అడుగుతున్నారు యాక్చువల్గా వాట్సాప్లో. సో అందుకనే వీవింగ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ చూసారా, చాలా నీట్గా ఫినిష్ చేశారు. ఎక్కడ కూడా థ్రెడ్స్ అవుట్కమ్స్ కానీ అలాగేమీ రావండి. చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ఇలా హై రిచ్ అండ్ పళ్ళు అండి. ఈ ఫినిషింగ్ మొత్తం చెప్పాను కదండి, మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది గోల్డ్ జెరీ మొత్తం. అండ్ ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్లో ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. ఇది హై రిచ్ అండ్ పళ్ళు మనకి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ జార్జెట్ యూజ్ చేశారు. బట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వీవింగ్ బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ షేడ్లో ఫినిష్ చేశారు. సీ గ్రీన్ విత్ పర్పుల్ అండి. పర్పుల్ షేడ్ మనకి నేవీ బ్లూ షేడ్ కాదండి, పర్పుల్ షేడ్తో ఫినిష్ చేశారు. అండ్ మిడిల్ పోర్షన్ అన్ని యాక్చువల్గా ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. సీ గ్రీన్ విత్ పర్పుల్ షేడ్తో ఫినిష్ చేశారు. అన్ని బూటీస్ కూడా ఇది కొంచెం బిగ్ సైజ్ బూటీ అండి. దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం గ్యాప్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంది. బట్ అదైతే కొంచెం దగ్గర చిన్న జెరీ బూటీస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఫస్ట్ శారీ చూపించాను కదా, దాని గురించి చెప్తున్నాను. ఇది కొంచెం బిగ్ సైజ్ బూటీ అండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది.
అండ్ కట్టు చెంగులో వచ్చేసరికి మనకి కొంచెం పార్ట్ వీవింగ్ పార్ట్ ఉండదండి, ఇక్కడ కొంచెం బుటీస్ రావు. ఎలాగో మనం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ బుటీస్ వచ్చినా వేస్టే. అండ్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇదంతా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఈ బూటీ కంటిన్యూ అవుతుందండి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 6 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అండి, బోత్ సైడ్స్ కూడా మనకు అలాగే ఉంది. అండ్ ఈ జరీ ఫినిషింగ్ వచ్చేసరికి బార్డర్లో యాంటిక్ గోల్డ్ జరీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూపించాను కదండి జార్జెట్ శారీస్ విత్ సింగిల్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్లో కాకుండా. అవి ఏంటంటే మనకి గోల్డ్ జరీ వీవింగ్ వస్తుందండి, బట్ ఈ వీవింగ్ వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిషింగ్ గోల్డ్ జరీ వీవింగ్ అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ కాంట్రాస్ట్ హై రిచ్ అండ్ పళ్ళు అండి, మొత్తం కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్తో ఫినిష్ చేశారు. అండ్ వచ్చేసరికి ఇలా టాజిల్స్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్, చెప్పాను కదా పర్పుల్ షేడ్తో ఫినిష్ చేశారు మనకు బార్డర్ అనేది. సో దాని మీద చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేయించుకోవచ్చండి, చక్కగా కాంట్రాస్ట్లోనే మనకి పేరప్ చేసి అయితే ఇచ్చారు కాబట్టి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఉంది. అండ్ దీని బార్డర్ వచ్చేసరికి మనకి నేవీ బ్లూతో ఫినిష్ చేశారండి, పింక్ విత్ నేవీ బ్లూ. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి జెరీ ఓవెన్ బూటీస్ అయితే ఇచ్చారు. ఈ ఫినిషింగ్ వచ్చి మనకి గోల్డెన్ యాంటిక్ జెరీ వీవింగ్ అయితే ఇచ్చారండి మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ ఈ బూటీస్ కూడా ఫస్ట్ శారీ లాగా కొంచెం చిన్న బూటీస్ కాదండి, కొంచెం మీడియం సైజ్ ఆఫ్ బూటీస్, కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. అంటే అంత గ్యాప్ కాదు, బట్ మెన్షన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద హై రిచ్ అండ్ పళ్ళు. ఇదంతా కూడా మనకి వీవింగ్ పార్ట్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. అందరికీ చాలా డౌట్స్ ఉంటున్నాయి యాక్చువల్గా, వీవింగ్ అనేది అన్లాక్ అవుతుందా, ఐ మీన్ థ్రెడ్స్ వచ్చేస్తాయా అని. సో అందుకనే చూపిస్తున్నా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ షేడ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి జెరీ ఓవెన్ బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్ తోటి ఫినిష్ చేశారు. నేవీ బ్లూ విత్ సీ గ్రీన్ కాదండి, ఆనంద బ్లూ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. ఇది కూడా మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. అండ్ చెప్పాను కదండి ఫినిషింగ్ వచ్చేసి మనకి యాంటిక్ ఫినిషింగే వస్తుంది. అండ్ చిన్ని జెరీ ఓవెన్ బూటీస్ అండి, మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసి మనకి రామా గ్రీన్ అంటారు కదండి ఆ షేడ్. అండ్ ఇది 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు ఉంది. సో మనం ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి శారీకి, కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంది. ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పలేను, ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో మనం ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్లోనే, రామా బ్లూ అనుకుంటండి, రామా బ్లూ షేడ్లోనే చిన్న జెరీ ఓవెన్ బుటీస్ ఇచ్చి అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి సెమీ టస్సర్ అండి. సెమీ టస్సర్ ఇన్ ద సెన్స్ మనకి టిష్యూ మిక్స్ అయిన టస్సర్ ఉంటుంది, బాగల్పూర్ టస్సర్ కాదు, కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కాదండి, కొంచెం మనకి టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. అండ్ మనం ఆఫీస్ వేర్గా అలా యూజ్ చేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంది, మనకి ఏ సీజన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, అన్నీ కూడా మనకి ప్రింట్స్ వస్తాయి, ఆ ఫ్యాబ్రిక్ మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇస్తారు. అండ్ మొత్తం ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఫినిష్ చేశారు. ఫినిష్డ్ విత్ బార్డర్ వచ్చేసి మనకి పౌడర్ బ్లూ షేడ్తో అయితే ఫినిష్ చేశారండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా బాందిని డిజైన్లో డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. టిల్ ద ఎండ్ వరకు మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, జెరీ ఇన్ ద సెన్స్ ఈ బార్డర్లో కూడా మనకి జెరీ అయితే ఫినిష్ అయింది, టిష్యూ జెరీ
లాగా ఫినిష్ అవుతుందండి. అండ్ దీని మీద కూడా మనకి బాందిని ప్రింట్ అయితే ఇచ్చారండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అవుతుంది. ఒక శారీకి అయితే నేను ప్లీట్స్ పెట్టి చూపిస్తాను. మనకి అంటే మరీ ఫాల్ అయిపోయే ఫ్యాబ్రిక్ కాదు, అలాగని మరీ స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కూడా కాదండి. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది టిష్యూ వల్ల. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. సో దీస్ ఆర్ ద ప్లీట్స్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి ఇలా మనకి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేసిన పళ్ళులా డిజైన్ చేశారు. బట్ ఇదేంటంటే మనకి డిజిటల్ ప్రింటింగ్ అండి, కొంచెం కలంకారీ ప్యాటర్న్లో కాంట్రాస్ట్లో డిజైన్ చేశారండి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది కూడా మనకి టిష్యూ టస్సర్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. సో ఇది మనకి బోర్డర్లో ఏదైతే హైలైట్ చేశారో ఆ బ్లూ తోటి, పౌడర్ బ్లూ తోటి మనకి బాందిని డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి స్మాల్ జెరీ బోర్డర్. ఈ కలర్కి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదండి. ఇది మనకి జెరీ ఫినిష్డ్ బోర్డర్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ తోటి ఫినిష్ చేశారు. బ్లూ ఇన్ ద సెన్స్ కొంచెం రాబిన్ బ్లూ షేడ్ అనుకోండి, ఆ షేడ్లో అయితే ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారండి. బాందిని డిజైన్ తోటి చక్కగా ట్రెండీగా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి షైన్ అయితే వస్తుంది, ఎందుకంటే టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కదా. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ తోటి ఫినిష్ చేశారు. ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా ట్రెండింగ్గా ఇచ్చారండి. అండ్ ఈ బార్డర్ వచ్చి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అవుతుంది. సో మనం ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి శారీకి, కొంచెం చిన్నగా పెడతాను, ఇలా ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద టిష్యూ పళ్ళు అండి. మనకి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్లా చేశారు. అండ్ మొత్తం కాంట్రాస్ట్లో డిజైన్ చేశారండి. ఈ పళ్ళు కూడా మనం సింగిల్గా కూడా వేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఏం లేదు అసలు శారీకి. ఎలాగో మనం యూజ్ చేసేది ప్రిన్సెస్ లైనే యూజ్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం. సో మనకి యూజ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదండి, చక్కగా ఆఫీస్ వేర్గా అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్యారెట్ గ్రీన్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కొంచెం బిగ్ సైజ్ బాందిని డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి మనకి జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ది శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్ తోటి ఫినిష్ అయింది. ఎల్లో ఇన్ ద సెన్స్ కొంచెం మెంతి ఎల్లో షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా బాందిని డిజైన్ ఇచ్చారండి. అండ్ బార్డర్ పోర్షన్ వచ్చేసి మనకి పింక్ షేడ్, ఎల్లో విత్ పింక్ షేడ్ అండి. నాట్ టూ మచ్ బ్రైట్ షేడ్ ఆఫ్ పింక్, కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్ తోటే మనకి ఫినిష్ చేశారు. అండ్ దీనిలో కూడా ఒక బాందిని డిజైన్ అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్లో డిజైన్ చేశారండి. ఇది మనకి కొంచెం కలంకారీ పళ్ళు లాగా డిజైన్ చేశారు మొత్తం హ్యాండ్ పెయింట్ తోటి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పింక్ షేడే. అన్నీ కూడా మనకి జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్లోనే ఉంటాయండి, ఎందుకంటే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మిక్స్డ్ షేడ్స్లోనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ అండి. పింక్ మీద బాందిని డిజైన్ ఇచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో వెంటనే అంటే కొంచెం యూట్యూబ్లో ఎక్కువ చూడాలి అంటే కొంచెం ల్యాగ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు త్రూ ఇన్స్టాగ్రామ్ కూడా చూడొచ్చు. అందులో అయితే మనకి రీల్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వెంటనే మనకు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఏదైనా నచ్చినట్లయితే అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.